హాయ్, వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు. సో ఈరోజు కేరళలో నా సెకండ్ డే. సో మా ఇంట్లో నేను చేసే కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా కాలీఫ్లవర్ గ్రేవీ. సో ఇందులో వచ్చేసి నేను ఆనియన్స్, చిల్లీ తీసుకున్నానండి, ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నా, జింజరు, గార్లిక్, కొద్దిగా కరివేపాకు, కాలీఫ్లవర్ పెద్ద సైజు. ఇప్పుడు కాలీఫ్లవర్ని నేను పీసెస్ నీట్గా తీసుకొని కట్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఒకసారి నేను ఉప్పు నీళ్ళల్లో కడిగి దీన్ని ఉడకబెట్టుకుంటానండి. ముందుగా ఆల్రెడీ నేను ఒకసారి వాష్ చేసుకున్నా. కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి కాలీఫ్లవర్ని. కొద్దిగా సాల్ట్, కాలీఫ్లవర్ ఒక 60% వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే మనకి చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్, నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక ఆనియన్ అయితే స్లైడ్గా ఇలా కట్ చేసుకున్నాను, మనం మిక్సీకి వేసుకుంటాం గ్రైండింగ్కి. ఒక ఆనియన్ వచ్చి పీసెస్లా కట్ చేసుకున్నాను. చిల్లీ, టమాటాస్, జింజర్ గార్లిక్ ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. జింజర్, ఒక 5-6 వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని పక్కనించాలి. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలండి. చల్లగా అయిపోయిందండి మనకి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. పాన్ పెట్టేసుకోవాలి. మనం వడపట్టేసి అంటే వాటర్ అంతా తీసేసిన కాలీఫ్లవర్ ఇది. ఇప్పుడు ఇది మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. పాన్లో కొద్దిగా ఆయిల్ పెట్టింది. ఇందులోకి మనం వాటర్ అంతా వడకట్టేసుకున్నాము. ఆ కాలీఫ్లవర్ వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్, లైట్గా సాల్ట్, ఇలా ఫ్రై అయితే చాలు. మనకి తీసి పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం ఈ మిక్సర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్, కొంచెం వేయాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఇది మనం పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఒక 1/2 టీ స్పూన్ కారం సరిపోతుంది. మీరు ఎక్కువ కారం తినకుండా వేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి,
దీనిలోకి కొంచెం గరం మసాలా, ఇది కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసినప్పుడు అందులో వేసుకున్నప్పుడు చూసుకొని టేస్ట్కి తగినట్టుగా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది. ఇందులో కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ మనం ముందుగా వేయించుకున్నాం కదండి, ఉప్పు కారం వేసుకొని. దానివల్ల ఏంటంటే పీసెస్ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి గ్రేవీ కోసమని. సో మనకి ఇది ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే గ్రేవీ చిక్కగా బాగుంటుందండి, చిక్కగా రెడీ అవుతుంది. సో ఇదండి, మనం ఎక్కువ మసాలాలు ఏం వాడలేదండి, ఒక అల్లం వెల్లుల్లిపాయ వాడాము. చాలా టేస్టీ సింపుల్గా రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ. కర్రీలో నేను చేసిన కర్రీస్ అండి ఇవి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మంచి నేచర్ వీడియోస్ అన్నీ కూడా. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.